ఎమ్మెల్సీ గారు నా తోటి కార్పొరేట్ కొంతమంది ఉన్నారు మేడం. మేయర్ గారు జయ 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 హే తెలంగాణ అప్పుడు పిక్చర్ గా చిత్రీకరించినప్పుడు అప్పుడు జైబోలో తెలంగాణలో మొత్తంలో కూడా కీలక అంశంగా మరుదశ ఉద్యమంలో 2009 నుంచి అటు శ్రీకాంతాచార్య ఉద్యమం పెద్ద ఎత్తున రావడంలో కార్యక్రమంలో అందశ్రీ పాత్ర గారి చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా ఉద్యమకారుడిగా అప్పుడు మీరు చూసాం ఎన్నో త్యాగాలు. పోలీసుల లాఠీగా తూటాలకు భయపడకుండా పనిచేయడంలో అందశ్రీ గారు ఎన్నో ప్రభుత్వ సమైక్యాతలో అరగదొగ్గుదామని అరెస్టులు కేసులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా పోరాటం చేసిన వ్యక్తి, కవి, కళాకారుడు. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి సన్మానించుకొని ఆనను సన్మానించుకొని చివరికి అంతిమ యాత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు పాత్ర పోషించి అందశ్రీ గారికి, కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం గౌరవించుకుంటుందని ఒక కొడుకు పాత్ర పోషించి చివరి అంతిమ ప్రయాణంలో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు చేసిన కొడుకు పాత్ర ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నా తోటి ఎమ్మెల్యే మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి, మా తోటి కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ గారిని మర్చిపోలేము. జై హింద్, జై తెలంగాణ.